జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఆదాయం విషయంలో కానీ, వ్యయం విషయంలో కానీ, అవమానం, రాజపూజ్యం. విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి 14-2-6-6 అంటే 14 ఆదాయము, 2 వ్యయము, అవమానం, రాజపూజ్యం మాత్రం 6-6గా చూపిస్తుంది మీరు ఏ పంచాంగం తీసుకున్నా కూడా. అయితే ఇక్కడ రాజపూజ్యం 6 వస్తే ఓకే, కానీ అవమానం 6 వస్తే ఒప్పుకోరు. అంటే అబ్బా నన్ను అవమానించే వాళ్ళు పెరుగుతున్నారంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అవమానం తగ్గాలి అంటే మనకి కుజుడి దగ్గర దీపారాధన చేయడము, దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్తున్నట్లయితే దాని ప్రభావం తగ్గుతుంది. అసలు దేని వల్ల మనం అవమానానికి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి? గొడవ వల్ల, ఎక్కువగా గొడవ వల్ల వస్తుంది. అంటే ఆఫీస్లో సిబ్లింగ్స్ తోనో, లేకపోతే ఏదైనా వ్యాపారంలో వచ్చే పార్ట్నర్స్ తో వచ్చే గొడవ వల్ల ఇట్లాంటివి ఎక్కువగా ఉంటుంటాయి మెయిన్గా చెప్పాలంటే. అదొకటి. అయితే ఇంకా మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీళ్ళకి లగ్నంలో ఇంతకాలం నుంచి కేతు నడుస్తున్నాడు. విశ్వవసునామ సంవత్సరంలో కూడా ఉంటాడు, కానీ 3 నెలల తర్వాత లగ్నంలో ఉండే కేతు 12లోకి మారిపోతాడు. మారడం వల్ల ఇంతకాలం నుంచి వీళ్ళకి ఏదైతే కొంచెం డిప్రెషన్గా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రభావం తగ్గుతుంది. అంటే తెలియని ఒక డిప్రెషన్, వైరాగ్యం ఉంటుంది చూసారా, అది వైరాగ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. మెయిన్గా ఎఫెక్ట్ చేసే ఏంటి గురుగారు వీళ్ళకి గ్రహాలు? వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి గ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహం మారుతున్న బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మేజర్గా మనకి ఏంటంటే ఏదైనా కొత్త సంవత్సర ఫలితాల్లో 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుంటారు ఎవరైనా. శని కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు, కాలానికి మోక్షానికి కారకులైన ఛాయాగ్రహాలైన రాహుకేతువులు. మిగతావన్నీ నెల నెలకి మారిపోతూ ఉంటాయి, రవి కానీ ఇవి కానీ. అయితే కేతువు ఎప్పుడైతే మీకు 12లోకి మారిపోతున్నాడు, ఇక్కడ రిలీఫ్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ రిలీఫ్ ఆ డిప్రెషను ఇవి తగ్గుతుంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రెండవది ఏంటంటే 12లోకి మరి కేతు వెళ్తున్నాడుగా, 12లోకి వెళ్తున్నందుకు ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఈ హాస్పిటల్స్ మీద, మెడికల్ రిలేటెడ్ వాటి మీద, ఎందుకంటే రవి సైన్ కదమ్మా, సో ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, సొంతంగా ఏదైనా బిల్డింగ్ కడుతుంటారు, ఇది హాస్పిటల్స్ లాగా. అలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు మనం ఎంత కడుతున్నాము, ఓవర్గా ఏమైనా ఎక్కువ మిషనరీస్ తెప్పిస్తున్నాము. ఒక్కోసారి చాలామంది నేను చూస్తుంటా, డాక్టర్సే వాళ్ళు ఏదో 2-3 హాస్పిటల్స్ కట్టామండి, మాకు ఓవర్ ఎక్కువ అయిపోయింది, ఆ లోన్స్ కట్టలేకపోతున్నాము, అనుకున్నంత రిటర్న్ రావట్లేదు అంటుంటారు. కాబట్టి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక అలాగే వీళ్ళకి 6లో ఉండేసరి 7లోకి వెళ్ళిపోతున్నాడు. 7లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. వివాహం విషయంలో కొన్ని ఘర్షణలు కూడా జరుగుతాయి. అదేవిధంగా రాహుతో కలుస్తున్న సరే ఏంటంటే విదేశీ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మొదటి 3 నెలలు కూడా. దాని తర్వాత అంత ప్రభావం ఉండదు విదేశీ సంబంధాలు. ఫస్ట్ 3 నెలలు కనుక మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టయితే విదేశీ సంబంధాలు, కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో వివాహం అవ్వడం, ఎందుకంటే శని రాహుల కలయిక కదా, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ దశమంలో గురువు మారుతున్నాడు. ఇన్ని రోజులు 9లో ఉన్న గురువు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు 9, 5లో ఉంటేనే లగ్నాన్ని చూస్తాడు కదా, మరి పక్కకు వెళ్ళిపోతే గురుబలం తగ్గింది అనుకుంటారు. మీకు లగ్నం మీద గురుబలం తగ్గింది, కానీ ధనభావం మీద గురుబలం పెరుగుతుంది. ఎప్పుడు అంటే ఏంటి, ఫైనాన్షియల్ హౌస్ని చూస్తున్నాడు గురువు. ఎప్పుడైతే చూస్తున్నాడో అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం. ఈ కన్యాలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, కొత్త సబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, కొంతమంది గృహిణీలుగా ఉండి తర్వాత లేదు నేను ఈ కోర్స్ చేసి మళ్ళీ నేను జాబ్ సంపాదించుకుంటా అంటారు. అలాంటి వాళ్ళకి ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు మనం. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం విషయంలో, రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అయితే ఉంటుంది, కానీ 1-2-3 నెలలు కొంచెం IVFలు, IUIలు చేయించుకునేవారు కొంచెం చూసుకొని చేసుకోవాలి. కొంచెం 3వ అధిపతి నీచ కాబట్టి మొదటి 3 నెలలు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు
కొంచెం ఈ జాతకుల యొక్క సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిబ్లింగ్ కారకుడికి జలగండం చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఎందుకంటే 3, 8 అధిపతి కుజుడు నీచంలో ఉంటున్నాడుగా, జలరాశిలో నీచపడుతున్నాడు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులు కూడా మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇవి చేసుకుంటుంటే సరిపోతుంది. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మోస్ట్. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి చెప్పాలంటే. సో ఈ రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ పరంగా లైక్ కోర్ట్ కేసులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది గురుగారు? ఒకటి ఏంటంటే అమ్మ, పొలిటికల్ వాళ్ళకి బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా కొత్త కోర్సెస్ చేస్తారు వీళ్ళు, కొత్త కోర్సెస్ చేయడము, ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడం. ఎందుకంటే చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు, మరొక కేంద్రంలోకి వెళ్ళాడు. ఎప్పుడైనా ఒక 4th లార్డ్ కనుక దశమంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, ఎందుకంటే తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు. 4th లార్డ్ 4000 ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ వచ్చి తీరుతుంది అక్కడ. అది కాక గురువుకి ఆస్పెక్ట్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో తన ఓన్ హౌస్ని తను ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేసుకుంటున్నాడో, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, కొత్త విద్యలు నేర్చుకోవడము, ఆధ్యాత్మికమైన విద్యలు నేర్చుకోవడం, ఇట్లాంటివి కూడా కలుగుతాయి. ఎస్. సో ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి వారికి ఎందులో ఏ రకంగా చూసుకున్నా కొంచెం బాగానే ఉంది చెప్పాలి. ఒకవేళ అటు ఇటుగా ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే సరిపోతుంది. సరిపోతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.